అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. తెలుగు కథా సాహిత్యంలో తొలి గిరిజన కథకుడు. 1932లో వెలువడిన కథ చెంచి. ఇదే తొలి గిరిజన కథ. ఈ కథా రచయిత గూడూరు రాజేంద్ర కుమార్ తొలి గిరిజన కథకునిగా చరిత్రకెక్కారు. సరిగ్గా 4 పదుల వయసులో అస్తమించిన ఈ రచయిత మేధావులలో ఒకరిగా నిలిచారు. చెంచి కథలో గిరిజన బతుకుల్లోని దైన్యస్థితిని, సామాజికతను, దోపిడీని, లైంగిక ఏదింపులను, అప్పుల వాళ్ల జలగ పీడిన సంస్కృతిని 1932లోనే చెంచి కథ ద్వారా మనకు ప్రస్ఫుటం చేయగలిగారు. చెంచి భర్త చెంచు మామ శారీరక రుగ్మత వలన కంటి చూపు కోల్పోతాడు. అయితే సామాజిక దోపిడీ వలన చెంచి కూడా ప్రాణాలు కోల్పోతుంది. సామాజిక అసమానతలు, ఆర్థిక అస్తవ్యస్తం, దోపిడీ విన్యాసులను అర్థం చేసుకున్న స్త్రీ పరంగా చెప్పిన తొలి కథ చెంచి. తొలి గిరిజన కథ కూడా చెంచి. ఇందుకు కర్మసాక్షిని అయిన రచయిత కూడా సంవిధానానికి పూర్వ రంగంగా జిల్లాలోని కలిగిరి చెరువును నేపథ్యం చేశారు. చూపు కోల్పోయిన చెంచి మామను ఆర్ద్రతతో ఆదుకోవాలనే చెంచి దాంపత్యం సహజమైన, అతి నిర్మలమైన భార్యాభర్తల బంధాలను తెలియచేస్తూ గుండెలను పిండేస్తుంది. మానవతా విలువలను మహోన్నతంగా చాటుతూ కథ నడిపిన రచయిత నైపుణ్యం కూడా అద్భుతంగా ఈ కథలో మనకు కనిపిస్తుంది. కథలో నెల్లూరు మాండలిక సొగసులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో పదచిత్రాలు కనిపిస్తున్నాయి. ఈ కథ నిండా కూడా నెల్లూరు మాండలికానికి, నుడికి, నానుడికి కూడా గొప్ప పీట వేశారని మనం చెప్పవచ్చు. అలాగే ఈ కథా రచయిత రాజేంద్రరావు గారు 1904 సెప్టెంబర్ 25న జన్మించారు. 1945 జూలై 17న తలువు చాలించారు. గూడూరు చెందిన రాజేంద్రరావు గారు గూడూరులోను, ఆ తర్వాత నెల్లూరు విఆర్ కాలేజీలోను, మద్రాసు ప్రెసిడెన్సీలోను చదివారు. మద్రాసు ప్రెసిడెన్సీలో పీజీ చేసిన అనంతరం బొబ్బిలి సంస్థానంలో ఇంగ్లీష్ ట్యూటర్గా చేరారు. నెల్లూరు, కడప, కర్నూలు, పెద్దాపురం అనేక కేంద్రాల్లో మున్సిపల్ కమిషనర్గా కూడా పనిచేశారు. కీర్తి కండూతి లేకపోవటం, ఉద్యోగాలు, బదిలీలు, పదోన్నతుల మధ్య వీరు ప్రచురించిన రచనలను కూడా జాగ్రత్త పరచలేకపోయారు. 1932-40 మధ్య భారతి, స్వతంత్ర, సుబోధిని, జమీన్ రైతు లాంటి అనేక పత్రికల్లో వీరి రచనలు చాలా ప్రసిద్ధమయ్యాయి. ఎంఏలో షేక్స్పియర్ నాటకాలపై రాజేంద్రరావు రాసిన విమర్శ ఆంగ్ల పండితులను కూడా అప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అబ్బురపరిచింది. చాలా మంది అభిమానం పొందింది. అంతేకాకుండా వీరు కవితలు రాశారు, నాటకాలు రాశారు, ప్లస్ నాటకాలు ఆడారు కూడా. వేద వెంకటరాయ శాస్త్రి గారి ప్రతాప రుద్రుడుగాను, షేక్స్పియర్ మర్చెంట్ ఆఫ్ వెనిస్ పాత్రలు కూడా అద్భుతంగా నటించి గుర్తింపు పొందారు, గౌరవం పొందారు. ఒక ఆఫీసర్గా పనిచేస్తూ కూడా ఆయన నాటకాల అభిమానిగా నాటకాలు ఆడారు. అలాగే 1932 ఆగస్టు నెల భారతిలో ప్రచురించిన ఈ చెంచి కథ యానాదుల జీవన విధానాన్ని, వారి బతుకులను, వాస్తవికతను యథావిధిగా చిత్రీకరించడం వల్లనే ఈ కథ సజీవంగా నిలిచింది. ఈ కథ ప్రచురించి 90 ఏళ్ళు అయినప్పటికి కూడా తెలుగు కథా సాహిత్యంలో ఇప్పటికీ ఈ కథ మీద చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చ ఒక అప్పటి వాస్తవికతే కాకుండా ఇప్పటి పరిస్థితులు కూడా అర్థం పడుతుంది. అలాంటి ఒక గొప్ప కథ రాసిన గూడూరు రాజేంద్రరావు గారు ఎప్పటికీ చిరస్మరణీయులు. వారి చెంచి కథను పరిచయం చేయాలని, వారి గురించి 4 వాక్యాలు మనం మాట్లాడుకుందామని ఈ ప్రయత్నం. మీకు నచ్చితే నెల్లూరు ప్రైమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ముందుకు నడిపించండి, సదా ప్రోత్సహించండి. మీ ఈతకోట సుబ్బారావు.